జరిగినప్పుడు మాత్రమే మన ఈ సమాజం క్షేమంగా ఉంటుంది. ఈ హిందూ సంఘటనలు వ్యతిరేకిస్తున్న వాళ్ళ గురించి మీకు ఒక్క మాట చెప్పాలి. అర నిమిషంలో ఇంకొక మాట చెప్పేసి ముగిస్తా. ఈ హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కాస్త జాగ్రత్త. మనకు తెలుసు హిందూ సంఘటనలు ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఈ హిందూ ధర్మాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు మనకు తెలుసు. వాళ్ళందరూ ఈ దేవుడు ఎక్కడున్నాడు అంటే ఒకడు ఆకాశం అంటాడు, ఒకడు పరలోకం ఉన్నంత ప్రభువు అంటాడు. వీళ్ళందరూ ఎవరైనా అంటే రామరామ యుద్ధం అయిపోయిన తర్వాత రామరామ యుద్ధంలో రామబాణం వేసినప్పుడు రాక్షసులందరూ చచ్చిపోతారు. చచ్చిపోయాక రాముడు తిరిగి వస్తున్నప్పుడు ఎదురై అడుగుతారు, రామ శ్రీరామచంద్ర ప్రభు మీ రామబాణానికి ఎదురులేదు కాబట్టి మా ఆయుష్ తీరిపోయింది, కానీ మాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ప్రకారం ఇంకా ఆయుష్ ఉంది, మరి ఎట్లా దీనికి పరిష్కారం ఏందని అడుగుతారు. దానికి ఒక సొల్యూషన్ చెప్తారు. బాబు మీకు ఇప్పుడు రామబాణానికి ఎదురు లేదు కాబట్టి మీరు చనిపోయారు, మీరు కలియుగంలో మళ్ళీ పుడతారు. కలియుగంలో పుట్టిన లంకలో ఉన్న రాక్షసులే ఇప్పుడు హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా కూడా. మనం వీళ్ళందరూ గమనించుకొని మనం సంఘటనగా ఉంటే, మనం బలంగా ఉంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, భారతదేశం సురక్షితంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి శోభయాత్రలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో మా తమ్ముడు రవికుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు, మా ఒడ్డేపల్లి రాజు గారు, ప్రీతం గారు, గిరివర్ధన్ గారు,
అనేక మంది మా నాయకులు కార్యకర్తలు దీంట్లో పాల్గొంటున్నారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ 2 విషయాలు మాత్రం పాటించే ప్రయత్నం చేసి మీరు బాంబులు మాత్రం పేల్చకండి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు పోతున్నప్పుడు ఏ జెండా మీద కొంత నిప్పు రవ్వలు పడ్డా ప్రమాదం ఏర్పడే ఆస్కారం ఉంటుంది. మీరు వేల కొలది ఫ్లెక్సీలు కూడా కట్టింది కాబట్టి, హోర్డింగ్స్ కట్టింది కాబట్టి అవిటి మీద కూడా పడి ప్రమాదం ఏర్పడే ఆస్కారం ఉన్నది. కాబట్టి పిల్లలతో మహిళలతో వచ్చినటువంటి ఈ గొప్ప ర్యాలీ परिषद बजरंग दल इचलकरंजी बजरंग दल जय श्री राम बजरंग दल बजरंग बजरंग दल इचलकरंजी बजरंग दल जय श्री राम बजरंग